కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. పోలీసులపై జగన్ సంచలన వ్యాఖ్యలు. వేపాడ మండలం వల్లంపొడి పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాల నిరసన. జగన్ కు రామగిరి ఎస్ఎస్ స్ట్రాంగ్ వార్నింగ్. అత్యంత వైభవంగా వైష్ణవీమాత నవరాత్రి ఉత్సవాలు. సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితులను పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఏలుముద్ర తీసుకుంటారు. వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలియదు, ఏం స్టేట్మెంట్ ఉందో దాంట్లో తెలియదు, ఎవడు చెప్పడు. కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు. ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాటుతో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని, బేస్బాల్ బ్యాటుతో కొట్టారని చెప్పి ఎక్కడే రాయరు. ఏంది చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని, ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన 8 మందిలో 5 మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు. మిగిలిన 3 పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో 3 పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది, పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా. అంటే వీళ్ళే మనుషులను తప్పించేదానికోసం సాక్షులను కూడా వీళ్ళకు కావలసిన సాక్షులను మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారనంటే ఇంతకన్నా దారుణమైన పోలీసు వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండ. వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతకు వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ రామగిరిలో జరిగిన విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలు అయితేనేమి, తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు, బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ తీసుకొని పోవడం ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉందో నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి. ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది. ఎక్కడా వీళ్ళకి సంఖ్యాబలం లేదు, అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? 98 మంది సభ్యులుంటే 56 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద, వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు. మరి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది స్ట్రెంత్ అని అడుగుతా ఉన్నా. ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంపులో ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇళ్లకు వెళ్ళి వాళ్ళ భార్యలను భయపడిస్తూ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లో పెడతామని చెప్పి భయపడిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున చూస్తే రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అంటే ఏప్రిల్ 6వ తారీఖున నంద్యాలలో ఈ మధ్యనే నంద్యాల జిల్లాలో సిరివెల్ల మండలంలో యార్లగడ్డ కాన్స్టిట్యున్సీ ఇందూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఇందూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తూ ఉండగా దాడులు చేయించాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ప్రతాప్ రెడ్డి అన్నను ప్రభాకర్ రెడ్డిని
అతని బావమర్దిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి చంపించారు. చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మెన్ సౌకర్యం మేము కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున గత ఏడాది ఆగస్టు 3వ తారీఖున నంద్యాల జిల్లా మహానందిలో శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూసాం. ఆ సుబ్బరాయుడు గారిని చంపినప్పుడు, సుబ్బరాయుడు నన్ను చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు, జరిగినది ఎంత అన్యాయమో అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ ఊరు నుంచి కరెక్ట్గా 10-15 నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్, అక్కడే ఎస్పీ ఉంటాడు. అయినా దగ్గరుండి హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడును చంపించే కార్యక్రమం. ఆశ్చర్యం ఏమిటంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి 2-3 గంటల కిందట కూడా ఫోన్ చేసి ఈ ఊరిలో ఘటన జరగబోతా ఉంది, బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల. గత ఏడాది జూలై 23వ తారీఖున పల్నాడు జిల్లా పెదకూరుపాడులో కొసూరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన. చివరకు తను హాస్పిటల్లో చేరడం, బ్రతకడం, ఈ రోజు కూడా తనకు 2 కాళ్ళు 2 చేతులు కూడా ఈ రోజుకి కూడా ఆపరేషన్ల మీద ఆపరేషన్ చేసి అవి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లా వినుకొండలో గత ఏడాది జూలై 17వ తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కూడా కనిపించాయి. ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీద్ను చంపిన, నడి రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ల పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మొన్ననే పోసాని కృష్ణమురళిని చూసాం. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు. ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు. తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. 2017లో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద 18 కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మా మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 145 రోజులు అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు. పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు 18 సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే 18వ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే
వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి 50 రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతానా, అయ్యా చంద్రబాబు, ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు. సూపర్ 7 హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మీ సూపర్ 6ను మీ సూపర్ 7ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తా ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, శబ్దం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. వేపాడ మండలం వల్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాల నిరసన. వల్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ రావణమ్మకు దళిత కూలీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి ఈశ్వరరావు వినతి పత్రాన్ని అందజేశారు. గత నెల మార్చి 11వ తేదీన గుడివాడ గ్రామంలో గల వేణుగోపాల స్వామి జాతర మహోత్సవంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో జరిగిన ఘర్షణలో గుడివాడ గ్రామానికి చెందిన గుడివాడ మోహన్ మరియు ఎస్ఐ బి దేవికి జరిగిన ఘర్షణలో ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎస్ఐ దేవిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి సస్పెండ్ చేయాలని దళిత కూలీ సంఘాలు డిమాండ్ చేశారు. జరిగే కార్యక్రమంపై మరి సంఘాలు ఇక్కడ ఏంటంటే బాధ్యతకు జరిగినటువంటి అన్యాయం మీద ఏంటంటే ఈ రోజు వరకు కూడా పోలీస్ అధికారులు చట్టాన్ని పరిరక్షించినటువంటి అధికారులే వాళ్ళు దారుణంగా ఏంటంటే వెంటాడి కొట్టినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ బాధితుడికి జరిగినటువంటి అన్యాయాన్ని తక్షణమే తప్పుడు విధానం మీద పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకొని బాధితులకు న్యాయం జరిగేటప్పుడు ఆమె ఎస్సీ గారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. లేదంటే ఉత్తరాంధ్ర నుంచి పిలుపునిచ్చి మొత్తం దీన్ని ఏంటంటే ప్రభుత్వ స్థాయి వరకు తీసుకెళ్లేనే సరే న్యాయం జరిగే వరకు విడిచిపెట్టేది లేదు. బహుజన సమాజ్ పార్టీ యొక్క డిమాండ్. మార్చి 11 8:30 సమయంలో టైంలో మిగతా టైంలో కొట్టుకెళ్ళి వాటర్ బాల్ తెచ్చుకుంటే మేడం గారు వచ్చి కొట్టారు. ఎందుకు ఎంజాయ్ కొడతాను పొగరికి పోతున్నారో చెప్పారు. ఇచ్చగా మళ్ళీ ఎందుకు మేడం కొడతారు, దేని మేడం అంటే నువ్వు ఎస్సీ కూడా కదా తల తిరిగిపోతున్నా కరతో కొట్టారు. కనబడిపోయి రక్తం వచ్చింది. రక్తం వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే
హాస్పిటల్ సస్పెండ్ జాయిన్ అయిన తర్వాత మేడం ఫోన్ చేశారు, ఇక్కడ సార్లు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు, ఊళ్ళో మాట్లాడి తీసుకొచ్చాక నైటే మమ్మల్ని సపరేట్ చేసి ఎలకోట్ కేసులో ముగ్గురిని జామ్ కేసులో ముగ్గురిని తీసుకెళ్ళి అక్కడ బంధించి కొట్టేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి సెంట్రల్ జైలు తీసుకెళ్ళి కోర్టులో సస్పెండ్ జడ్జి గారి ముందు జడ్జి గారి నుంచి అక్కడ సెంట్రల్ జైలు తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో అక్కడ అందరూ సార్లు అందరికీ కలిసి కొట్టేశారు, ఎవరెవరో కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా చేయడం జరిగింది వేపాడలో. ఎందుకు కారణం అంటే గుడివాడ మోహన్ అనే వ్యక్తిని వల్లంపూడి ఎస్ఐ గారు బొడ్డిదేవి గారేమో పండుగ సందర్భంగా ఆయన వాటర్ బాటిల్ కొనుక్కొని మిడతాను సన్నిబాబు పుట్టు దగ్గర నుండి ఏమో వాటర్ బాటిల్ కొనుక్కొని నిలబడి తాగుతుంటే వెనక నుండి వచ్చి ఎందుకురా ఇక్కడ నిలబడ్డావు లంజా కొడుకు అని తిడితే ఆయన ప్రశ్నించాడు, ఎందుకమ్మా నన్ను కొడుతుండ్రని. కొడితే నువ్వు ఎస్సేవాడు కదరా, నన్నే ప్రశ్నిస్తే ఎదురు తిరిగితో ప్రశ్నిస్తావనేమో ఆవిడని కర్రతోనేమో నుదుటి మీద కొట్టేసింది. రక్తం వచ్చిన గాయమై ముఖం అంతా రక్తం అయిపోయింది. అయినప్పుడు కూడా ఆవిడ వదలలేదు. ఈయనేమో హాస్పిటల్కి వెళ్ళాడు, ఎస్కోట్ హాస్పిటల్ ఎమ్మెల్సీకి వెళ్ళి తిరిగి వచ్చిన వ్యక్తుల్ని ఈయనతోనట్టుగా కొందరు మొత్తం మాబ్ అదంతానా వీళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా పోలీసులేమో జీపులో ఎక్కించుకొని ఎలకోట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి చట్టవిరుద్ధంగా కూడా ఇలా కొట్టడం జరిగింది. అలాగే ఆవిడేమో తప్పుడు కేసు పెట్టి వీళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ జైలుకి కూడా తీసుకెళ్లి అది సెంట్రల్ జైలు అథారిటీస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా కొట్టడం జరిగింది. ఆ కారణం చేత ఏమో ఈ మోహన్ తాలూకు తల్లి వల్లంపూడి పోలీస్ స్టేషన్లోనేమో కేసు పెడితే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆవిడ్ని సస్పెండ్ చేయాలని ఈవేళ ధర్నా ర్యాలీ చేయడం జరిగింది. ఆవిడ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ఛార్జ్షీట్ దాఖలు చేయాలి స్పెషల్ కోర్టులో మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధితుడికి న్యాయం జరిగేలాగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జి సుధాకర్ యాదవ్ అను నేను విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా, మీరు విమర్శించినట్టుగా నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పు పనులు చేయలేదు. మీకు రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీలు ఉండగా అందులో 1 టీడీపీ, మిగిలిన 9 వైసీపీ. అయితే అకాల మరణం మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీలే కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు. అప్పుడు ఎటువంటి పోలీస్ బందోబస్తు కానీ ఎవరు లేకపోయినా వారంతకు వారే ఎంపీటీఓ ఆఫీస్లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది, టీడీపీకి ఒక ఎంపీటీసీ ఉంది. మీకు 9 ఉన్నాయి, 9లో ఒకరు అకాల మరణం చెందారు. మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు? ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు. దానికి ఎందుకు మీరు వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు. సరే దాచిపెట్టారు, పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 200 మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో 4 డిఎస్పీ స్థాయి అధికారులు, దాదాపు 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. మీ ఎంపీటీసీలను తీసుకొని రావడం కోసమని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, ఒక ఇన్స్పెక్టర్ గారిని, 3 ఎస్ఐల్ని, సిబ్బందిని ఇచ్చి 7 పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు, అంటే రామగిరికి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు 11 గంటలకు వచ్చి 11:21 పోలీసులకు అప్పగించారు. మా పోలీసు వారు అక్కడి నుండి
రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు. తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది. దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మనాబూతులు తిట్టి పోలీసు వారిని తన వాహనంతో గుద్దడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా 70-80 మందిని వేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్నీ అక్కడ పోలీసుల మీదకి చూసుకొని వస్తున్నట్లు పోలీసులని అమ్మనాబూతులు తిట్టడము, ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసమో సోషల్ మీడియాలో హీరోయిజం అని కామెంట్లు పెట్టించుకోవడం కోసమో మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు. మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసుపాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా, పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా, కోర్టులను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు. అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నిక చేసుకోవాలనో ఇంకోటనో కాదు, కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి, అలజడులు సృష్టించాలి, ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి, కోర్టులను తప్పుదారి పట్టించాలి. దానికి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు, తొక్క మాట్లాడించాడు, తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి? దానివల్ల ఎవరికేం ఉపయోగం ఉంది? దానివల్ల నో యూజ్, ఎవరికి ఉపయోగం లేదు. ఎవడైనా అందులో మిగిలిన 8 మంది ఎంపీటీసీలలోనే ఒకరు, వైసీపీ ఎంపీటీసీలోనే ఒకరు ఎంపీపీ అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు. కానీ ఇది మాత్రం తప్పు, ప్రజల్ని తప్పుదారి. వైష్ణవి మాత నవరాత్రి దినోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బండి కల్పన గారు ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఘనంగా వైభవంగా ఈ రాజీవ్ గురుదల్ప కోఆపరేటివ్ కాలనీ వాసులు నుంచి రాజకీయ నాయకుల వాళ్ళ అండదండలతో అమ్మవారిని నమ్ముకొని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో మీకు ఎలాంటి అమ్మవారిని నమ్ముకున్నప్పుడు ఎలాంటి కోరికలు నెరవేర్చండి? ఇలాంటి కోరికలు అంటే నేను జమ్మూ కాశ్మీర్ పోతాను కూడా నేను అనుకోలేదు. నేను మామూలుగా ఒక మేడం నేను కుకింగ్ చేస్తాను, వాళ్ళ ఇంట్లో వంట చేశాను. వంట చేసిన తర్వాత ఆమెంతటా ఆమె నాకు కలకత్తాకు పోతామని అడిగితే నేను కలకత్తా పోను, నేను వైష్ణవి దగ్గరికి పోతానగానే క్షణమే నాకు బుక్ చేసింది. తెల్లారే నాకు బుక్ చేసింది. అలా నాకు హిందీ రాదు, అసలే హిందీ రాకుండా కూడా నేను ఒక్కదాన్నే పోయేసి వచ్చిన. నవరాత్రులాగా 9 రోజులు నన్ను అమ్మ ఇస్తుంది. ఆడ కూడా నాకు మంచి దర్శనమైంది. పంచులు కూడా పిలిచి లోపలికి రానిచ్చారు. నాకు అక్కడ సారీ కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉన్నది. అంటే అమ్మ నాకు పిలిస్తే పలుకుతుంది. నాకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి. నేను ఆస్తి కోరుకుంటలేను. నాకు అందరూ బాగుండాలి, అందరికీ నేను నా చేయితోటి నాకు దర్శనం ఇవ్వాలని కోరుకున్నా. అది కూడా ఇచ్చింది అమ్మ నాకు. కేబీఆర్ ఛానల్ స్టేట్ బ్యూరో కేపీ రాజు.